రానున్న 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ కంటే ప్రతిపక్షం కంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళే వాలంటీర్లు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం, ఆ, సచివాలయ వ్యవస్థను తీసుకురావటం, వాలంటీర్లకి సముచిత స్థానాన్ని ఇస్తూ వాళ్ళకి కొంత స్టైఫండ్ అనేది ఇవ్వటం, ఇదంతా జరుగుతూ వచ్చింది. ఫస్ట్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని క్రిటిసైజ్ చేసింది, పవన్ కళ్యాణ్ కూడా క్రిటిసైజ్ చేశారు. ఏకంగా విమెన్ ట్రాఫికింగ్ వాళ్ళ ద్వారా జరుగుతుందంటూ తనకి కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్పాయి అనేసి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అయితే దాని మీద ప్రూఫ్స్ ఆయన ఇవ్వకపోవడం బాధాకరం. దాని మీద నిజంగా ఆయన అది నమ్ముతున్నట్లయితే ఎన్డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ ద్వారానే అట్లాంటివి బయట పెట్టలేకపోతే నిజంగా చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఎట్లా బయట పెడతారు వాళ్ళు? నిజంగా వైసీపీ ప్రభుత్వం చేస్తోంది వాళ్ళతో ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ఆయన ఆరోపణ కదా. సో ఆ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల యొక్క హెల్ప్ తీసుకుని మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి అది ఆ హెల్ప్ తీసుకుని ఏపీలో నిజంగా అట్లాంటివి జరుగుతుంటే బయట పెట్టాల్సిన పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోతే నిజంగా అది చేస్తున్న వైసీపీ ఎట్లా బయటికి చెప్తుంది? సరే, డిఫరెంట్ ఆరోపణలు వచ్చాయి వాలంటీర్స్ మీద ఏదైనా కూడా. అట్లాంటి వాలంటీర్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మేము వీళ్ళని తొలగించము, మేము ఉంచుతాము, ఇంకా బాగా చూసుకుంటాం మిమ్మల్ని అనే పొజిషన్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ వ్యవహారం వచ్చింది. అయితే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఫైనల్గా వాలంటీర్ సిస్టమ్ అనేది జగన్మోహన్ రెడ్డి తనకి వ్యవహారాలను అన్ని అనుకూలంగా మార్చుకోవడానికి కేవలం ఆ రకంగా తీసుకెళ్లి ఆ డబ్బులు ఇవ్వటమే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా వాళ్ళని ఎలక్షన్ టైంలో తన వైపు తిరిగేలాగా కూడా, అట్లాగే మీకు మళ్ళీ జగన్ మీరు ఓటు అయిపోతే మీకు ఈ పథకాలు రావని వాళ్ళు చెప్పేలాగా కూడా ఖచ్చితంగా జన్మభూమి కమిటీలు అయినా సరే, వాలంటీర్ వ్యవస్థ అయినా సరే, వీళ్ళు ఇటు చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలతో, ఇటు వాలంటీర్ వ్యవస్థతో జగన్మోహన్ రెడ్డి అయినా లోకల్గా ఉన్న జనాలు తమ వైపు తిప్పుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఇవి. అంతే తప్ప వీళ్ళు ఏదో ఎవరిని ఉద్ధరించడానికి కాదు. ఇదేం పెద్ద పెద్ద ఉద్యోగమో కాదు వచ్చే 5,000 6,000. సో ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనదైన శైలిలో ఈ వ్యవస్థ సరైన పద్ధతిలో లేదని, ఈ వ్యవస్థని రద్దు చేయాలని ఓ పక్క కోర్టుల ద్వారా ఆయన పోరాడుతుంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు మీకు గుర్తుంటే గతంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కోవిడ్ సమయంలో చాలా తలకాయ నొప్పులు వచ్చాయి. ముఖ్యంగా పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్ టైంలో అనుకోకుండా ఆయన మొండిగా ప్రవర్తించారని జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది, జగన్ మొండిగా ఉన్నారని సీని కోపం వచ్చింది. తద్వారా ఆయన్నే తీసి పక్కన పెట్టేస్తూ జగన్మోహన్ రెడ్డి కనకరాజ్ అనేటువంటి రిటైర్డ్ జడ్జిని కూడా ఏపీకి కమిషనర్ గా పట్టుకొచ్చారు. ఆ నియామకం కరెక్ట్ కాదని హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ నిమ్మగడ్డ తన స్థానంలో వచ్చారు. తర్వాత ఆయన రిటైర్ అయిపోయారు. వ్యక్తి ఆ తర్వాత ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి ఉంటున్నారు, వాళ్ళతోనే ఎక్కువగా మూవ్ అవుతున్నారు అనే ఆరోపణలు కూడా ఆయన మీద మనకి కనిపించాయి. సో ఇప్పుడు ఇటు వాలంటీర్లు వర్సెస్ ఇటు నిమ్మగడ్డ అనేటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడుతున్న ఈ మూమెంట్ లో గెలుపు ఎవరిది ఉండబోతోంది? నిజంగా వాలంటీర్ వ్యవస్థని నెట్టేయాలి అని ప్రయత్నిస్తున్న నిమ్మగడ్డ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా లేదా అనేది చూడాలి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.